మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామంలో తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం చేపడుతున్న రైతు జయపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిస్తే రైతులకు సాగు లాభసాటిగా ఉంటుందంటూ ఈ సందర్భంగా వివరించారు. దాదాపు 10 మంది రైతులకు 104 తేనెటీగల పెంపకం బాక్సులను కలెక్టర్ అందజేశారు. హవేలీ ఘనపూర్ మండలంలో తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు 40% సబ్సిడీ వర్తిస్తుందని, మిగతా 60% లబ్ధిదారుల వాటాగా చెల్లించాలని సూచించారు. భూపతిపూర్ గ్రామ పంచాయత్ హవేలీ ఘనపూర్ మండల్లో మన రైతులకి హనీ బీ బాక్సెస్, ఇది బీ కీపింగ్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ బాక్సెస్కి మనకు MIDH స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% సబ్సిడీలో మనం రైతులకి ఇస్తున్నాము. ఒక్కొక్క బాక్స్కి 6,000 చొప్పున 40% సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో హవేలీ ఘనపూర్ మండలే కాకుండా వేరే మండలాలకి రైతులు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టినాక వాళ్ళకి కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాక చూసుకోవడం, వీళ్ళకి పంట ఏమి ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అది మొత్తం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. 104 బాక్సెస్ మన రైతులకి మనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ మండలాలే కాకుండా వేరే మండలాల్లో ఉన్న రైతులకి కూడా రబీలో ఉన్న క్రాప్స్తో పాటు ఈ హనీబీ బాక్సెస్ కూడా ఇవ్వడం చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఆదాయం కోసం ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా ఈ హనీబీ కీపింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. మా జిల్లాలో కూడా ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వేరే మండలాల్లో కూడా త్వరలోనే ఈ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. రైతులు ముందుకే వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాక ప్రాపర్గా సిస్టమాటిక్ పద్ధతిలో ఇది మనం ఇవ్వడం జరుగుతుంది.